మహిళల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ వి హబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2047 లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ మొదలు పెట్టామన్నారు. ఇందులో భాగంగానే యువత, మహిళలకు కీలక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇక ఆవిష్కరణలతో యువత అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారని కూడా ఆయన తెలియజేశారు. కలిగేయాలనే ఒక ప్రోత్సాహంతో వి ఎనేబుల్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని వి హబ్ మరి సిఇఓ గారు సీత గారు వారి టీం మెంబర్స్ అంతా కూడా మరి హైదరాబాద్లో ఉన్న చాలా కళాశాలలకు సంబంధించి మరి గర్ల్ స్టూడెంట్కి సంబంధించి ఒక కొత్త ఒరవడితో ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఉద్దేశం, మా ప్రభుత్వం లక్ష్యం కూడా మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో కేవలం మాటల వరకే పరిమితం కాకుండా సాధికారతకు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో వీరందరూ కూడా లీడర్స్గా ఎదగాలని, వాణిజ్యం, వ్యాపారం, సొంత నిర్ణయాలతో కూడుకొని పెద్దగా ఎదగాలని, వారిలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ వి హబ్ చేస్తూ ఉన్న కార్యక్రమం చాలామంది ఈరోజు దీనిలో పాల్గొనడం. మధ్యలో ఉన్న యంగ్ ఫీమేల్ స్టూడెంట్స్ కి లాంచ్ చేయబడింది. యానీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది మనము ఒక యూత్ ని మోటివేట్ చేయాలి, వాళ్ళకి బయట ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలియజేయాలి. కాలేజ్ లో ఏం చెప్తున్నారో దానికి సప్లిమెంటరీగా అడిషనల్ స్కిల్స్, అడిషనల్ కోర్సెస్ అవన్నీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వెరీ ఫోకస్డ్ వేలో తీసుకెళ్తున్న ప్రోగ్రామ్ ఇది. We've partnered with LinkedIn and many other companies. Actually, we have exposure visits to Microsoft, Micron, Qualcomm, Novartis, all of these places. So by the time they graduate, they understand what the real world is.